సేవలతో ఆత్మ సంతృప్తి కలుగుతుందని, అందులో ఉండే అంతర ఆనందానికి విలువ కట్టలేమని ప్రముఖ వైద్యురాలు లయన్స్ డాక్టర్ పైడి సింధూర బుధవారం అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం అల్లి నగరానికి చెందిన గేదెల చిన్నారావు అనే నిస్సహాయ వికలాంగునకు 3 చక్రాల కుర్చీతో పాటు 3 నెలలకు సరిపడే నిత్యావసర సరుకులు పంపిణీ స్థానిక సింధూర హాస్పిటల్ ప్రాంగణంలో అందజేసి మాట్లాడుతూ, చిన్నారావు గత కొంతకాలం క్రిందట జరిగిన ప్రమాదంలో 2 కాళ్లను పోగొట్టుకుని నిస్సహాయునిగా మారి జీవనం కొనసాగిస్తున్నారని, ఈరోజు పాలకొండకు చెందిన కొవగాన వాసు అండగా నిలిచి 3 చక్రాల కుర్చీని అందించారని, అలాగే శ్రీకాకుళానికి చెందిన సుసరాపు శ్రీలత 3 నెలలకు సరిపడే నిత్యావసర సరుకులను అందించి నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారన్నారు. ఆపదలో ఉండే వారిని ఆదుకోవటం అందరి బాధ్యత అని, ప్రతిరోజు ఏదో ఒక సేవలో ఉంటున్న నంది ఉమాశంకర్కు అభినందనలన్నారు. అల్లి నగరానికి చెందిన అల్లంశెట్టి సంతోష్ వీరి కుటుంబ దీనస్థితిని రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్కు తెలుపగా, స్పందించిన ఉమా తన ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ మిత్ర బృందం అందించిన సహకారంతో వీరి కుటుంబానికి అండగా నిలిచామని, వీరి కుటుంబానికి అండగా ఉండాలనుకునేవారు ఫోన్పే 9949900427 ద్వారా సహాయం అందించాలన్నారు. అనంతరం బాధితుడు దాతలైన కొవగాన వాసు, సుసరాపు శ్రీలతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాకి చెందిన గేదెల చిన్నారావు గారికి 2.5 సంవత్సరాల క్రితం ఒక యాక్సిడెంట్లో 2 కాళ్ళు పోవడం జరిగింది. ఈ విషయం మనకి సంతోష్ కుమార్ గారి ద్వారా తెలిసింది. సో ఎప్పుడైతే ఇలా తెలిసిందో వాళ్ళ సంగతి పరిశీలించగా అతనికి 2 కాళ్ళు కూడా యాంపుటేషన్ చేశారు, అంటే 2 కాళ్ళని తీసేశారనమాట. అప్పటి నుంచి అతను పాపం డైలీ యాక్టివిటీస్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో మనకి పాలకొండకు చెందిన కే వాసు గారు వీల్ చైర్ అందివ్వడం జరిగింది. అలానే 3 నెలలకి సరిపడా నిత్యావసర సరుకులు సుసరాపు శ్రీలత గారు ఇవ్వడం జరిగింది. సో ఇట్లా మనం ఉమాశంకర్ గారు దీనికి చాలా తోడ్పడ్డారు. సో ఇలా చాలామంది పెద్దలు ముందుకొచ్చి ఇలాంటి యాక్టివిటీస్ ఇంకా చేయడం వల్ల ఇలా చాలామందికి మనం హెల్ప్ చేయడం జరుగుతుంది. సో చాలామంది ముందుకు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.